ఏంటి హడావిడి ఇప్పుడు సలార్ పండగ వచ్చింది మాకు. ఎలా ఉండబోతుంది మూవీ? ఇచ్చి పడేస్తా మొక్కలకు 1000 వాళ్ళ రెడీ చేసుకున్నారా? ప్రశాంత్ నీల్ గురించి ఏం చెప్తారు? ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ మూవీ తీసిండు. ప్రభాస్ పడుతుంది ఇప్పుడు వాళ్ళది బ్లాక్ బస్టర్ మూవీ మాకు ఇప్పుడు. డార్లింగ్ కటౌట్ గురించి ఏం చెప్తారు? వేరే లెవెల్ ఇక నెక్స్ట్ లెవెల్ ఇక. డార్లింగ్ కటౌట్ గురించి ఏం చెప్తారు? సిక్స్ ప్యాక్ అన్నప్పుడు ఎట్లుంటది, కటౌట్ ఎట్లుంటది మా ప్రభాస్ ది. ఏ షోకి రెడీ అవుతున్నారు మీరు? ఏ షోకి టైం ఎంత? రచ్చ మీ పేరు? మనోజ్ కుమార్. ఏంటి ఎలా ప్లాన్ చేస్తున్నారు మొత్తం మూవీకి? చెప్తాడు మొత్తం. చెప్పేసి మీ పేరు? నా పేరు వర్మన్న. అమలాపురం ఉంటారు భయ్యా, ఇచ్చుకోదనుకోండి. చెప్పండి ఎలా ఉంది? అసలు మామూలుగా లేదు, ఒక్క రకం బీభత్సం. ఇంకా మేమైతే ప్రభాస్ కోసమే బతుకుతున్నాం. ఇంకా కటౌట్ ఎలా ఉంది? డార్లింగ్ కటౌట్ బాబు అసలు మాటల్లో చెప్పలేమన్నా. కటౌట్ గురించి మనం చెప్పుకోవడం బాగాదు భయ్యా, ప్యాన్ ఓల్డ్ చెప్పుకుంటారు మన కటౌట్ గురించి. నెక్స్ట్ నాగాశ్విన్ సినిమా ఉంది, తర్వాత చూసుకుందాం. ఇంకా అది ప్యాన్ ఇండియాకి, అది ప్యాన్ వరల్డ్ ఇప్పుడు ప్రభాస్. అన్న మీ పేరు? అరుణ్ కుమార్. ఏంటి హడావిడి? మామూలుగా ఉండదు ప్రభాస్ ఫ్యాన్స్. డార్లింగ్ కటౌట్ ఎలా ఉంది? అసలు ఈ కటౌట్ ఎవరికి ఉండదు. ఈ కటౌట్ అంటే ప్రభాస్ అంటే కటౌట్. చాలా మంది ట్రోల్ చేశారు కదా, ఇది KGF 3 అని. దాని గురించి ఏం చెప్తారు మీరు? దింపుతున్నప్పుడు చూడండి. చాలా మంది ట్రోల్ చేశారు కదా KGF 3 అని. దాని గురించి ఏం చెప్తారు మీరు? అంతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మొత్తం. 100 కోట్లు కాదు, 1000 కోట్లు కొట్టకపోతే కూడా ఈసారి. అన్న మీ పేరు? అఖిల్. ఎలా ఉండబోతుంది డార్లింగ్ మూవీ? మామూలు చింపేసిరే మొత్తం ఏడిగాడికి. ప్రశాంత్ నీల్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? ఆయన ఒక పెద్ద మామూలు డైరెక్టర్ కాదు ఆయన. ఆల్రెడీ KGF చూసాం, KGF 2 చూసాం, దానికి మించి అంతకు మించి చాలా మంది ట్రోల్ చేశారు కదా ఇది KGF 3 అని. దాని గురించి దాని అమ్మాయిది. డార్లింగ్ కటౌట్ గురించి ఏం చెప్తారు సలార్ మూవీలో? అది మామూలు ఉన్నది, మొత్తం థియేటర్ మొత్తం చింపుకోవాలి, బద్దాలు వలిగిపోవాలి ఎడికాడికి. 1000 వాళ్ళ రెడీ చేసుకున్నారా? అంతకు మించి 1K షో మామూలు ఉన్నది. అన్న మీ పేరు? సతీష్. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈ సక్సెస్ ని? సినిమా ధూమ్ధామ్ ఉంటుంది అన్న. ఇది మరో ఛత్రపతిని మించి ఉంటుంది, బాహుబలిని మించి ఉంటుంది సినిమా. డార్లింగ్ కటౌట్ గురించి ఏం చెప్తారు? ప్రభాస్ సార్ మరో మెట్టెక్కుతుండు దీంతో. అన్న మీ పేరు? ప్రభాస్ పేరే ప్రభాసా? ప్రభాస్. ఎలా ఉండిపోతుంది మూవీ? ఎలా ఉంటాయంటే సప్లాగా చూసిన తర్వాత చెప్తాం. అంటే ఇప్పుడు ఆడిపూర్ పోయింది, సాహో పోయింది, రాయసం పోయింది, 3 సార్లు పోయింది. సాధారణ మాట సినిమా మూవీ చూసిన తర్వాత. ఓకేనా? నేను ఇంకా చెప్పలేను, సినిమా చూసిన తర్వాత మాట్లాడతాను. ఓకే. డార్లింగ్ కటౌట్ ఎలా ఉంది మూవీలో? డార్లింగ్ కటౌట్ అదిరిపోయింది. సాధారణ ఎలా ఉంటుందో తెలుదా? వెంకట్. ఎలా ఉండబోతుంది సలార్ మూవీ? సూపర్. చాలా మంది ట్రోల్ చేశారు కదా ఇది KGF 3 అని. దాని గురించి ఏం చెప్తారు? చాలా మంది ట్రోల్ చేశారు కదా ఇది KGF 3 అని. దాని గురించి ఏం చెప్పబోతారు? దాని గురించి తెలియదు అన్న. అన్న మీ పేరు? అంజీ. అది ఎలా ఉండబోతుంది ప్రభాస్ మూవీ? ఇదైతే బ్లాక్ బస్టర్ మూవీ. ఇండస్ట్రీ ఏం చెప్తారు డార్లింగ్ గురించి చెప్పాలంటే? డార్లింగ్ గురించి చెప్పాలంటే ఆయన గురించి చెప్పడం తక్కువనే. ఇంకా డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ అంటే ఇంకా 2 మూవీస్ తోటి ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిండు. డార్లింగ్ కటౌట్ ఎలా ఉంది మూవీ? కటౌట్ చెప్తా, ఇంకా అది 100 అడుగుల కటౌట్. అది ఇంకా అంతే. కటౌట్ విషయం చెప్పని అవసరం లేదు. ప్రభాస్ అనే రేంజే లెవెల్కి పీచ్కి వెళ్ళిపోతుంది ఈ సినిమాతోటి. మీ పేరు? సతీష్ అన్న. అన్న ఎలా ఉండబోతుంది ప్రభాస్ గారి మూవీ? ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం నాకు. అంటే సినిమాలు చాలా బాగా తీస్తాడు అన్న. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎప్పుడు ఫ్లామ్లోనే ఉంటాడు అన్న. మాత్రం ఎప్పుడు రిచ్ పైకే ఉంటాడు. సినిమా ఫ్లాప్ అని హిట్ అని యావరేజ్ అని ఏమైనా సరే అన్నని టచ్ చేసి ఎవరు ఉండరు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోద్ది. సినిమా మాత్రం ఏరియా లెవెల్కి వెళ్ళిపోద్ది అన్న. ఇచ్చి పడేస్తుంది ఈ సినిమా. సల్లార్ కోసం నేను చూస్తున్నా. నేను ట్రోలింగ్ చేసారు కదా, ఇప్పటితోటి అన్ని మూసుకొని అన్ని సప్రా కూర్చొని అన్ని మూసుకొని అన్ని ఇదైపోద్ది. కానీ నా అన్న గురించి చెప్పాలంటే దేవుడు అన్న టైలర్ వచ్చిందన్న, బీభత్స టైలర్ అన్న. అన్నను చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది అన్న. ఈ సినిమాతో అన్న ఎక్కడో పోతాడు బాబా. అన్నను చాలా పిచ్చి అన్న. మాకు ఇక్కడ నుంచి వచ్చినాం సినిమా చూడడానికి. మేమైతే చాలా అంటే చాలా. జై ప్రభాస్ అన్న. ఎలా ఉండబోతుందంటే ఒక లెక్క, అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. ఫ్లాప్ అయినా హిట్ అయినా ఏదైనా ఇక్కడ ఉంటాడు ప్రభాస్ అన్న.
దేవుడు నాకు. జై రెబల్ స్టార్. చాలా మంది ట్రోల్ చేశారు కదా ఇది కేజీఎఫ్ 3 అని, దాని గురించి ఏం చెప్పబోతారు అని వాటిలో చెప్పాలంటే? కేజీఎఫ్ 3 ఏదైనా మా ప్రభాస్ అన్న తగ్గింది ఎవడో ఉండడక అంతే. డార్లింగ్ కట్అవుట్ ఎలా అనిపించింది మీకు ఈ మూవీలో? దేవుడు అన్న ఎలాగున్నాడేంటన్నా, దేవుడు గురించి ఎవరైనా మాట్లాడతారన్నా, ఆయన ఒక దేవుడు అంతే. జై రెబల్ స్టార్. మూవీ అయితే చాలా చాలా బాగుంటుందన్న. థియేటర్ నుంచి బయట ప్రతి ఒక్కరు బుక్ తాయిస్తుందో బయటకు వస్తారన్న. జనానికి కాన్ఫిడెన్స్ వస్తే అర్థమైపోతుంది. సినిమా మంచి పాజిటివ్ సొంతం చేసుకుని సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, ఇండస్ట్రీ హిట్ అవుతుంది అన్న. జై రెబల్ స్టార్. చాలా మంది ట్రోల్ చేశారు కదా కేజీఎఫ్ 3 అని, దాని గురించి ఏం చెప్తారు మీరు? సినిమా చూసిన తర్వాత మాట్లాడారన్న ఒక్కొక్కడు కూడా. ముందు ఎవరు చెప్పినా కూడా ఏం నమ్మొద్దు, పాజిటివ్ దాకా సొంతం చేసుకుని జై రెబల్ స్టార్ అంతే. సాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజంపేటనే ఉంటాం. ఓకే, ఎలా ఉండబోతుంది డార్లింగ్ మూవీ? ఈసారిగానే ఖచ్చితంగా హిట్ అవుతుంది నేను చెప్తున్నాను. ఈసారిగానే సల్లర్గానే నెగిటివ్గానే చెప్పారనుకో, ఒక్కొక్కరిని ఇన్స్టాగ్రామ్లో కానీ పెట్టారనుకో ఒక్కొక్కరికి పలిగిపోద్ది. ఖచ్చితంగా చెప్తున్నాను, హిట్ అయిపోతుంది. జై ప్రభాస్ అన్న. డార్లింగ్ కట్అవుట్ ఎలా ఉంది మూవీలో? సూపర్ హైలైట్ ఉందన్న. అది కట్అవుట్ కాదు భయ్య, బాక్స్ ఆఫీస్ అది కట్అవుట్ ఏంటన్న, బాక్స్ ఆఫీస్ని పట్టుకొని కట్అవుట్ అంటారు. వేరే హీరోలతో అసలు కంపారిజన్ అవసరం లేదు. అది బాక్స్ ఆఫీస్, అది బాక్స్ ఆఫీస్కి రియల్ మీనింగ్ ఇస్తుంది. ఇది అయితే మాత్రం వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్. ఇంకా ఇదే ఇట్లుందంటే ఇంకా స్పిరిట్ ఎట్లుంటుందో ఇంకా మనకి మైండ్ పోతుంది భయ్య. ఇక ఆలోచించాలంటే కూడా అసలు నెగిటివ్ ట్రోలింగ్, నెగిటివ్ రివ్యూస్ ఇద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ముందే చెప్తున్నా, అది మాత్రం అస్సలు పెట్టుకోకండి మీరు మాత్రం మైండ్లో. అసలు నెగిటివ్స్ అనేది తీసేయండి, ఇంకా మాత్రం చూసుకోండి. ఇక మొత్తం సింపుల్ చెప్తా అన్న, రాధేశ్యామ్కి వచ్చినాము, ఆది పురుషుకొని దీనికి వచ్చినాము, క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదన్న. ఆ సినిమా ఎంత తగ్గుతున్నా, ఎంత ఫ్లాప్ అవుతున్నా కానీ రోజు రోజు పెరుగుతుండే కానీ అస్సలు తగ్గట్లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న అది డాంకీ మంకీ రిలీజ్ అయింది కదా, ఈరోజు రిలీజ్ అయింది కదా, రేపటి రోజు దాని పొజిషన్ చూసుకోండి. సింపుల్ అన్న, సినిమా ఎలాగనే ఉన్నానన్న, ప్రభాస్ ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఇట్లా అయిపోతుంది జనాలకి. చాలా మంది ట్రోల్ చేశారు కదా ఇది కేజీఎఫ్ 3 అని మేమ్స్ లో. సో దాని గురించి ఏం చెప్తారో కొన్ని వాటిలో చెప్పాలంటే? దాని గురించి మనం ఏం చెప్పిన ప్రశాంత్ నీలే చెప్పేశారు, దానికి లింక్ లేదు ఏం లేదని. ఇక చూడాలి మనం ఆయన ఏం చేశారో, మరి మనకేమన్నా ట్విస్టులు లాగా పెట్టిండో మరి చూడాలి, చూస్తేనే తెలుస్తుంది. ఎలా ఉంది డార్లింగ్ కట్అవుట్? అయ్యా బాబోయ్, బాహుబలి తర్వాత జనాలు ఎలా చూడాలనుకున్నారో అలా ఉందా నా కట్అవుట్ మాత్రం అదిరిపోయింది. మైండ్ బ్లోయింగ్ నిజంగా. మీరు చూస్తున్నారు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, మీరు చూస్తున్నారు. ఇంకా ఇది ఓపెన్ అయితే చూడాలి ఇక ఎన్ని పగిలిపోతాయో. అది బ్రో మీ నేమ్? జై ప్రభాస్. జై డార్లింగ్ ప్రభాస్. మీ నేమ్ బ్రో? నా నేమ్ రవితేజ బ్రో. బ్రో ఎలా ఉండబోతుంది డార్లింగ్ మూవీ సలార్ అమ్మ వేరే లెవెల్. ఫస్ట్ డేట్లో రికార్డులు లేచిపోతాయి. 5 daysలో 1000 crores పక్కా. ట్రైలర్, సెకండ్ ట్రైలర్ చూస్తే పిచ్చి లేచిపోయింది బ్రో. ప్రభాస్ ఎలా ఉంది డార్లింగ్ కట్అవుట్ మూవీలో? కట్అవుట్ అయితే అసలు దేవుడు కనిపించాడు. డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు స్టార్. ఏం చెప్తా అంటే బాగుంటుంది సినిమా. ఇప్పుడు దీంట్లో కంబ్యాక్ చేస్తాడు బ్రో ప్రభాస్. అయితే బాక్సులు బద్దాలు వెళ్ళిపోతే రాడ్లు దింపేస్తాడు. అనాలి ప్రభాస్ సినిమా చూసిన మొత్తం అనాలి. జై ప్రభాస్. బ్రో ఎలా ఉండబోతుంది డార్లింగ్ సలార్? నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ 2000 crores. ఓకే, ఏం చెప్తారు వన్ వర్డ్ కట్అవుట్ గురించి, డార్లింగ్ కట్అవుట్ గురించి? ఇండియన్ బాక్స్ ఆఫీస్ కా బాప్. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మూవీ? సూపర్. ఎలా ఉంది డార్లింగ్ కట్అవుట్? సూపర్ అన్న, సూపర్ హిట్ అన్న. డార్లింగ్ అంటే చాలా మా ఫ్యాన్ అన్న. సూపర్ హిట్ అయిపోతుంది అన్న. ఫేవరెట్ హీరో అన్న. ప్రాణం ఇచ్చేసాం అన్న గురించి. జై